అవతారాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్ని అవతారాలతో కలిసి మనం జీవించలేము. ఉదాహరణకి నృసింహ అవతారమే తీసుకుంటే ఆ అవతారంతో మనం ఆడుకోగలమా? అదే ఏ కూర్మ అవతారం అనుకోండి, ఎత్తుకోగలమా మనం? ఇటు యశోద కానీ అటు కౌశల్య కానీ కృష్ణ పరమాత్ముని రాముణ్ణి ఎత్తుకొని ఆడించగలిగారు అంటే, అలాగే గోపికలు పరమాత్మతో ఆడారంటే వీటన్నిటికీ కారణం రామకృష్ణులు మానవ శరీరం ధరించి రావడమే కదా. వచ్చినంత మాత్రాన మరి వాళ్ళు మానవులు అయిపోతారా? ఇది ఎంత పిచ్చి ప్రశ్న చెప్పండి. కానీ పరిపూర్ణమైనటువంటి రామకృష్ణుల యొక్క అవతారాలే మనకు తోడుగా పక్కనున్నాయి. మానవ అవతారం ధరించారు కాబట్టే మానవుల్లా కష్టపడ్డారు. మరి వారికి మనకి తేడా ఏంటి అని కొంతమంది పిచ్చివాదన చేస్తూ ఉంటారు. దీనికి ఒక చక్కనైనటువంటి ఉపమానాన్ని రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉపమానాన్ని చెప్తున్నారు. ఒకడు నీటిలో పడి ఈత రాక ఆ నీటినే మింగి అవస్థపడుతున్నాడు, బయటికి రాలేక. ఒడ్డున ఉన్నటువంటి ఒక గజ ఈతగాడు చూశాడు. అది నీటిలో ప్రవేశించి వాడు రెక్కలు పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చాడు, కాపాడాడు. అప్పుడు వాడు గజ ఈతగాడితో అన్నాడు, నాకు నీకు తేడా ఏముంది? నువ్వు మనిషివే, నేను మనిషినే. నువ్వు నీటిలోనే ఉన్నావు, నేను నీటిలోనే కదా ఉంది అని. అప్పుడు గజ ఈతగాడు అన్నాడు, నువ్వు అన్నది నిజమే కావచ్చు, కానీ ఇద్దరము నీటిలోనే ఉన్నా నీవు ఆ నీటిలోనే ఉండి ఆ నీటిని మింగి బయటపడలేక అవస్థపడుతూ ఉంటే, ఆ నీటిలోనే ఉన్నటువంటి నేను ఆ నీటిని స్వీకరించకుండా మృంగకుండా నిన్ను ఒడ్డుకు తెచ్చాను కదా. ఆ నీరు నన్నేం చేయలే, అదే నీరు నిన్ను చంపే ప్రయత్నం చేసిందా లేదా? ఇదే పరమాత్మ యొక్క అవతారం యొక్క వైశిష్ట్యం. అసలు అవతారం అంటే ఏంటి? అవతార అంటారు, అంటే దిగి వచ్చుట. దిగి వచ్చుట అంటే అర్థం కాలేదా మనకి? అమ్మయ్య దిగి వచ్చాడు అని అంటాం కదా మనం. అంటే ఏంటి? మనకు అనుకూలంగా మారాడు అనే కదా అర్థం. దిగి వచ్చినంత మాత్రం అతని యొక్క గౌరవానికి ఏమన్నా భంగం జరుగుతుందా? లేదు కదా, ఆయనకి ఏమీ భంగం జరగదు. కనుక మన మాటకి భాషకి అందనటువంటి పరమాత్మ మనల్ని ఉద్ధరించడం కోసం భూమి మీదకి ఆకాశాన్ని దిగి వచ్చాడు. ఇంకో చిన్న ఉదాహరణ కావాలి అంటే, ఒక తల్లి పిల్లవాడిని ఎత్తుకోవడానికి వంగుతుంది. ఆమెకు వంగాల్సిన పనే ఉంది? నేను ఇంత పొడవు అని అనుకుంటే పిల్లవాడి పరిస్థితి ఏంటి? పిల్లవాడు అమ్మా నన్ను ఎత్తుకో అని 2 చేతులు జాచుతాడు. అమ్మ ఏం చేస్తుంది? వంగుతుంది ఎత్తుకోవడానికి. అప్పుడు వాడు అమ్మ హైటు నా హైటు ఒకటే అనుకుంటాడా? అనుకోకూడదు కదా. నీ హైట్కి ఆమెను అందుకోలేవు గనక ఆమె నీ హైట్కి దిగి వచ్చింది నీ కోసం. నిన్ను ఎత్తుకొని తన హైట్కి నిన్ను తీసుకెళ్ళింది. ఎంతటి చక్కనైనటువంటి ఉపమానం చూడండి. అందుచేత మనకి అతీతమైనటువంటి భగవంతుడు మనకు అందుబాటులోకి రావడం కోసం నామరూపాదులు స్వీకరించి మన కోసం దిగి వస్తాడు. ఇది అవతారం యొక్క అసలు సిసలైన రహస్యం. ఇలా ఆలోచించాలి మనం అవతారం గురించి. అంతేగాని అవతారంలో వచ్చినటువంటి రామకృష్ణులు వాళ్ళు మానవులే నేను మానవులే అని అనుకోవటం సరైనటువంటి ఆలోచన విధానం కాదు. ఇలా పురాణాల్లో ఎన్నో రహస్యాలు అనేటువంటివి ఉంటాయి. వాటన్నిటిని ముందుకి మీకోసం తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను.